హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మా తమ్ముళ్ళు స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చే వరకు మా మమ్మీ చేసి చిన్న స్వీట్ మీకు చూద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. స్వీట్ పొటాటో స్వీట్. అదేంటి స్వీట్ పొటాటో స్వీట్ అంటుంది వివేక అనుకుంటున్నారా? మీరే చూసేయండి. కట్ చేసుకొని అలా వాటర్లో కడిగేసుకోవాలి. స్వీట్ కార్న్ ముక్కల్ని చిన్న చిన్నగా చేసేసుకోవాలి. ఒక 2 times కడుక్కుంటే బెటర్, నీట్గా ఉంటుంది. అసలే మనం మోసిడి కదా, అందుకని. వెల్కమ్ టు మై ఛానల్. ఏవండోయ్ నాగు గారు. తర్వాత ఆ బెల్లం ఉంది కదా, బెల్లం తీసుకొని అందులో వేసేసుకోవాలి. చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసుకోవచ్చు, అలాగే వేసుకున్నా పర్లేదు. అలా వేసేసుకొని మనం ఏం చేయాలంటే పక్కన స్టవ్ మీద పెట్టేసుకోవాలి. కొంచెం అవన్నీ చూసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని అట్లా వదిలేయాలి. ఒక 5-10 minutes అలా వదిలేయాలి. దాన్ని బాగుంటుంది ఫ్రెండ్స్. మా మమ్మీ మేము స్కూల్ నుంచి రాగానే అలా పెట్టేసేది. ఆయన ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఒక టీ గ్లాస్ అని వేసుకుంటే సరిపోతుంది. ఒక 5 minutes అలా వదిలేసేయాలి దాన్ని. మనం అందులో మాట్లాడేసుకుందామా కాస్త? ఏంటి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి అందరికీ నా వీడియోస్. 5 నిమిషాల లోపల ఉడుకుతుంది. ఇంకొంచెం ఉడకనిద్దాం, ఎందుకంటే అది వివేకలాగా కొంచెం హార్డ్గా ఉంటుంది కదా. సో అలా ఇంకొక 5 minutes కొత్తలాగా ఉడకనిచ్చేద్దాం దాన్ని. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు కామెంట్లో మాట్లాడుకుందాం రండి. ఈరోజైతే నేను మా పాప ఈవినింగ్ స్నాక్స్ కోసమని ఇది చేసేస్తున్నాను. మా మమ్మీ అప్పుడు చేసేదని నాకు గుర్తొచ్చి మా పాపకు చేసి పెడదామని పెట్టేస్తున్నాను. ఇంకో 5 minutes పెట్టేస్తాం ఫ్రెండ్స్. అలాగే అలా ఉడికిపోతుంది. చూడండి, ఆ బెల్లం అంతా ఉడికిపోయి క్రీమీగా వచ్చేస్తుంది. మన స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయింది. ఇంకా చూసారుగా, అలా మెత్తగా ఉడికిపోయి అది క్రీమీగా బెల్లం మొత్తం ఆ స్వీట్ కార్న్కి వచ్చేసేయాలి. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ వివేక.